హలో అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్తమ్మ వంటలు. సో ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి. సో ఈజీగా ఎవరైనా సరే చేసేసుకోవచ్చు, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒక ముగ్గుడు పెట్టేసుకొని దీంట్లో మనం ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ కాస్త వేడెక్కనిద్దాము. వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా బిర్యానీ సరుకులు వేసేసుకోవాలి. సో ఇది ఎవరికైనా తెలుసు కదా, బిర్యానీ సరుకులు అంటే ఏముంటాయో ఏంటో. సో అవి వేసేసుకోవాలి. అవి వేసేసుకొని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. సో మనం ఇక్కడ ఒక చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాము, పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలానే ఒక టమాటా చిన్నగా కట్ చేసుకున్నాం, ఇంకా పచ్చిమిర్చి. సో ఇలాగే ఇవన్నీ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ మటన్ కర్రీ చేసుకుంటున్నాము. సో మనం ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి, అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే మటన్ కర్రీలాగా చేసేసుకుంటాం మనం, కొంచెం గ్రేవీ వచ్చేలాగా. సో దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా మగ్గుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాము. సో ఇవి మనం ఫైనల్గా బిర్యానీ చేసుకున్నప్పుడు వేసుకుంటాము, అలానే ఇప్పుడు కూడా వేసుకుంటున్నాము. కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు, బట్ నేను కొంచెమే వేసుకున్నాను. అలానే ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఒకసారి అలా కలిపేసుకుందాము. ఆ పచ్చదనం పోయేంత వరకు వేయించేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత పుదీనా కూడా వేసుకున్నాము. సో పుదీనా కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాం. సో ఇప్పుడైతే మనం దీంట్లోకి మటన్ వేసేసుకుందాము. సో మటన్ వచ్చేసి జస్ట్ ఒక 100 రూపీస్ మటన్ తీసుకొచ్చాను నేనే అనమాట. సో అంటే ఓన్లీ నాకు మా అమ్మకి, సో అందుకని ఇంత అయితే సరిపోతుంది కదా అని చెప్పి జస్ట్ 100 రూపీస్ మటన్ తెచ్చుకున్నాము. క్వాంటిటీ సరిగ్గా కనిపించకపోవచ్చు తక్కువ తెచ్చుకోవడం వల్ల. సో ఇప్పుడైతే దీంట్లోకి మటన్ వేసేసుకున్నాము. అలానే దీంట్లోకి కాస్తంత పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉండనిద్దాం. సో దాని తర్వాత దీంట్లో మనం కారం కూడా వేసేసుకుందాం. సో కారం అయితే మీకు ఎంత కావాలంటే అంత, మీరు స్పైసీ తినగలిగితే కొంచెం వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు మనం కారం వేసుకున్నాము, అలానే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాము. జస్ట్ కొంచెం వేసుకున్నాము, 1 స్పూన్ వేసుకున్నాము అంతే. సో అలాగే వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. కారం వేసేసుకున్నాము, అలానే ఉప్పు కూడా వేసేసుకుందాము. సో ఉప్పు అయితే మనం ఈ మటన్ వేసుకున్నాం కదా, ఈ మటన్ కర్రీకి మాత్రమే ఉప్పు చూసుకొని వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు దీంట్లోకి మనం పెరుగు అయితే వేసుకుంటున్నాము. పెరుగుని బాగా బీట్ చేసుకొని గడ్డలు లేకుండా అది దీంట్లోకి వేసేసుకున్నాము. వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకుందాము. సో ఆ పెరుగు తీసుకునే గిన్నెలోనే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని అవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. సో మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మనం పెరుగు వేసేసుకున్నాము, అలానే దీంట్లోకి తగినంత వాటర్ కూడా వేసేసుకోవాలి. అంటే మనం మటన్ ఉడికినవ్వాలి కదా, సో మటన్ ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడైతే. సో ఫస్ట్ దీంట్లోకి మనం కావాల్సినంత నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అది ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లోకి మసాలా వేసుకున్నాము, 1 స్పూన్ అంతా వేసేసుకుని ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచి చక్కగా మనకి థిక్ గ్రేవీలాగా అవుతుంది. సో అప్పుడు మనం గ్యాస్ కట్టేసుకోవడమే, కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం బిర్యానీ అంటే రైస్ చేసుకుందాం ఫస్ట్. సో బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాము, చక్కగా కడిగేసి పెట్టుకొని ఇలాగ మనం ఒక గిన్నె తీసుకున్నాము. సో మీరు దేంట్లోనే రైస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటిది ఒకటి తీసుకొని దీంట్లో గ్లాస్ రైస్ తీసుకున్నాము, 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాము, ఇంకా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, లవంగాలు, సో బిర్యానీ సరుకులు అన్నీ కూడా వేసేసుకోవాలి. అలానే ఈ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవాలి, ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా మనం రైస్ ఏదైతే ఉందో ఉడికించేసుకోవాలి. రైస్ మనకి ఒక 80% వరకు కుక్ అయితే ఇలాగ తీసేసుకోవచ్చు. వాటర్ డ్రైన్ చేసేసి ఇలాగ రైస్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ మటన్ కర్రీ చూస్తున్నారు కదా, అలా వచ్చింది మనకి. ఇప్పుడు దానిపైన మనం ఈ రైస్ ఏదైతే ఉందో అంతా వేసేసుకోవాలి.
సో అంతా వేసేసుకొని మనం దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి ఇంకాస్త కుక్ చేసుకోవాలి. అంటే మనం 80% కుక్ అయింది కదా రైస్, ఇంకొక 20% అనేది మనం ఇప్పుడు చేయబోయే ప్రాసెస్లో కుక్ అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలాగా రైస్ వేసేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలర్ యూస్ చేస్తున్నాను, ఫుడ్ కలర్ అనేది. ఇది ఆప్షనల్ అనమాట, ఎప్పుడూ ఏమీ వేసుకోము కాబట్టి పర్లేదు. సో ఇలాగ ఫుడ్ కలర్ వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. మీ దగ్గర తోట ఉందంటే మొత్తం వేసేసుకోవచ్చు, జస్ట్ జోక్ అనమాట. సో అలాగా అంతా వేసేసుకోవాలి. అంతా వేసేసుకొని అలానే దీనిపైన ఇప్పుడు మనం నెయ్యి కూడా వేసేసుకోవాలి. జస్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు కాబట్టి నెయ్యి వేసేసుకుందాము. తర్వాత దీంట్లో కొంచెం బిర్యానీ మసాలా ఏదైతే ఉందో లైట్గా పైన చల్లుకున్నాం అనమాట. ఇప్పుడు అట్ల పైన ఏదైతే ఉందో అది పొయ్యి మీద పెట్టేసుకుని దానిపైన మనం బిర్యానీ పెట్టుకున్నాం కదా, సో ఆ గిన్నె ఆ మూకుడు పెట్టేసుకున్నాము. పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు చక్కగా ఉడికించేసుకోవాలి. మూత పెట్టేసి అలాగే 20 నిమిషాలు వదిలేస్తే చక్కగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మనం పెనం పెట్టాం కాబట్టి కింద రైస్ కానీ కర్రీ కానీ మాడకుండా ఉంటుంది, బాగా అవుతుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ట్రై చేయండి, మీకు కూడా ఇలానే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో బిర్యానీ అయితే మొత్తానికి ఇలా వచ్చిందండి, సక్సెస్ఫుల్గా వచ్చింది. అండ్ రైస్ అయితే పొడిగా చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.